జగన్ హయాంలో జరిగినటువంటి ఒక కుంభకోణం ఇప్పుడు తాజాగా దానికి సంబంధించినటువంటి అడుగులు పడతనే ఛార్జ్ షీట్ సిద్ధం చేశారు పోలీసులు. అప్పట్లో 2021లో రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలాన్ల స్కామ్ జరిగింది. 2021లో రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ చలాన్ల కుంభకోణానికి సంబంధించి సర్టిఫైడ్ కాపీల లావాదేవీల కోసం పడమట సబ్ రిజిస్ట్రార్కి అప్పట్లో నోటీసులు ఇచ్చారు బెజవాడ పోలీసులు. దీంతో పడమట సబ్ రిజిస్ట్రార్ సంబంధిత కాపీలు అందించారు. ఇంకా 4 నిందితులు డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉందని బెజవాడ పోలీసులు చెప్తున్నారు. బెజవాడ పరిధిలోనే 2 కేసుల్లో సుమారు 80 మంది వరకు నిందితులుగా చేర్చారు పోలీసులు. బెజవాడకు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో పటమట, గాంధీనగర్, నున్న, గుణదల రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ భారీ స్కామ్ జరిగినట్టు విచారణలో గుర్తించారు. నకిలీ చలాన్లతో ఏపీ ప్రభుత్వ ఖజానా గండిగొట్టినటువంటి ఘటనలు అప్పట్లో కలకలం రేపితే ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేసిన చలాన్ల మీద పరిశీలన కూడా జరిగింది. 2020 జనవరి నుంచి అప్లోడ్ చేసిన చలాన్ల తనిఖీల్లో మోసాలు బయటపడినాయి. ఇక 2021 జనవరి నుంచి నకిలీ చలాన్లతో మోసం జరిగినట్టు గుర్తించారు.